మరో అంశం చూద్దాం. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ వేసినట్టు తెలుస్తోంది. అమరావతిలోని అసెంబ్లీలో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్ వేశారు. ఒక్కొక్కరు కూడా 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ అభ్యర్థులను టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు సత్కరించారు. అంతకుముందు అమరావతిలోని టీటీడీ ఆలయంలో టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు పూజలు చేశారు. టీడీపీ ఆఫీసులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఇదే అంశంపై ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చందు, ఏదైతే ఏపీలో అంటే ప్రధానంగా రాజ్యసభ సభ్యులకు సంబంధించి నామినేషన్లు అయితే ఈ రోజుతో పూర్తయ్యాయి. అయితే ఏదైతే ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ అంటే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన అనంతరం అక్కడి నుంచి ఏదైతే వెంకటాయపాలెంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ వేసిన ముగ్గురు అంటే ప్రధానంగా సానా సతీష్, అదేవిధంగా భాష్యం రామకృష్ణతో పాటు చింతకాయల విజయ్, ఈ ముగ్గురు కూడా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ఒక సైకిల్ మీద ర్యాలీతో కొంతవరకు వచ్చి అక్కడి నుంచి ఏదైతే సచివాలయంలోని అసెంబ్లీ భవనంలో ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో వారి వద్ద రెండు సెట్లు చొప్పున నామినేషన్లు అయితే దాఖలు చేశారు. ఈ దాఖలలో కూడా ఒక్కొక్క అభ్యర్థికి 8 మంది ఎమ్మెల్యేలు అంటే బలపరుస్తున్నట్టుగా సంతకాలు కూడా చేశారు. అయితే ఇప్పటికే అంటే కూటమి ప్రభుత్వంలో ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు కూడా 30 మంది దాకా ఎమ్మెల్యేలు అభ్యర్థులను బలపరుస్తూ సంతకాలు కూడా చేశారు. అనంతరం ఏదైతే ఉందో మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి ముగ్గురు రాజ్యసభ సభ్యులు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఈరోజు చివరి రోజు అంటే నామినేషన్లకు ఈరోజు చిట్ట రోజు కావడంతో ఈరోజు ఉదయం నామినేషన్లు దాఖలు చేశారు. దాఖలు అనంతరం కూడా మీడియాతో మాట్లాడారు ముగ్గురు సభ్యులు కూడా. అయితే దీంట్లో ప్రధానంగా పార్టీ మా మీద ఉంచుకున్న నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీకి కష్టకాలంలో ఎట్లా అయితే అండగా నిలబడ్డామో ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అండగా నిలబడుతూ రాష్ట్రానికి రావాల్సిన ఏవైతే నిధులు కానీ ఏవైతే ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రాజెక్టులు కానీ ఇంకా ఏవైతే పెట్టుబడులు కానీ ఇవన్నిటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండి రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా తీసుకువచ్చే బాధ్యత మా పైన మరింతగా పెరిగింది. దానికి పార్టీకి మాత్రం ఎప్పటికీ కూడా పార్టీకి లాయల్టీగా ఉండి పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సఖ్యతను కూడా నెలకొల్పేలాగా మేము తగిన ఏర్పాట్లు చేస్తాము, దానికి తగిన చర్యలు కూడా తీసుకుంటాము అని చెప్పని వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే భారీ ఉత్కంఠత నడుమున ఈ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయడం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ వారు నామినేషన్లు దాఖలు చేయడం ఈరోజు చివరి గడువు కావడంతో రేపొద్దున ఏదైతే ఉందో దీన్ని స్క్రూటినీ కూడా జరుగుతుంది. రేపు స్క్రూటినీ తర్వాత 18వ తేదీ ఏదైతే ఉందో 18వ తేదీ ఎన్నికల అనౌన్స్ అంటే ఆ రోజే ఓట్ల లెక్కింపు. దాంతోపాటు ఏదైతే ఉందో అంటే ఎవరు కూడా అభ్యర్థులు మరొకరు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏకగ్రీవం అనే దానిపైన కూడా అధికారులు అయితే అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత వారికి ఏదైతే అధికారికంగా పత్రాన్ని కూడా అందజేయడంతో పాటు ఆ రోజే 18వ తారీఖున అధికారిక అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది. ఈ రాజ్యసభ సభ్యులుగా ఎవరైతే ఉన్నారో వారి పేర్లు కూడా అనౌన్స్మెంట్ చేసి దాని తర్వాత ఏదైతే ఉందో అధికారికంగా వారికి ఆ పత్రికను కూడా ఇవ్వనున్నారు. దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే తీసుకున్న ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా రాజ్యసభ సభ్యులుగా ఎవరైతే నామినేషన్లు వేశారో మరి కొందరు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆ ఆశావాహులకి కూడా అధిష్టానం ఇప్పటికే కొంత బుజ్జగింపు చర్యలతో పాటు అదేవిధంగా రాబోయే ఎమ్మెల్సీ ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్సీ స్థానాలు మరికొన్ని ఖాళీ కాబోతున్నాయి. దాంతోపాటు మరికొన్ని రాజ్యసభ స్థానాలు కూడా రాబోయే రోజుల్లో ఖాళీ అయ్యే నేపథ్యంలో వారందరికీ కూడా మరోమారు మేము మీకు కేటాయిస్తామని చెప్పని అధిష్టానం కూడా ఓ పక్క చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో నామినేషన్ ప్రక్రియకు భారీ స్థాయిలో అటు కార్యకర్తలు కానీ అటు నాయకులు కానీ అంతా కూడా హాజరయ్యి వారందరినీ కూడా ముగ్గురు సభ్యులను కూడా సత్కరించడం అనేవి జరిగాయి. దాంతోపాటు ఓవరాల్గా ఈ నాయకులు ముగ్గురు కూడా ఈ ఏదైతే రిటర్నింగ్ అధికారికి సంబంధించిన ఆ ఫైల్స్ మొత్తం కూడా వెరిఫై చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సతీష్.